సోదరుడా, సోదరి, ఈరోజు మనం 11వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు వినండి. యెహోవా మోషేతో అన్నాడు, ఫరో మీదికి, ఈజిప్టు మీదికి ఇంకొక తెగులు రప్పిస్తాను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిస్తాడు. అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడి నుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొడతాడు. కాబట్టి తన చెలికాని వద్ద ప్రతి పురుషుడు, తన చెలికత్తె వద్ద ప్రతి స్త్రీ వెండి నగలను, బంగారు నగలను అడిగి తీసుకోమని చెప్పు. ఈ తెగుళ్ల కథ ఈ అధ్యాయంతో అయిపోతుంది. ఇశ్రాయేలు ప్రజలకు దీనితో సంపూర్ణమైన విడుదల, స్వేచ్ఛ లభిస్తాయి. పరాధీన దాస్యం పోతుంది. దేవునితో పోరాటం పెట్టుకోవడం అవివేకమని ఫరో తెలుసుకుంటాడు. దేవుడు దీర్ఘశాంతము గలవాడు, క్షమిస్తాడు. అయితే ఫరో గ్రహించాలి, ఇశ్రాయేలీయులను తాను నిర్బంధించకూడదు, వారిని వెళ్లనీయాలి. దేవుడు వారికి గుణపాఠం నేర్పుతున్నాడు. ఇశ్రాయేలు యొక్క క్రమశిక్షణ గడువు తీరింది. వారు ఇక ఒక్క నిమిషమైనా ఈజిప్టులో ఉండడానికి వీల్లేదు. దేవుడు వారికి హెచ్చరికలు చేస్తున్నాడు. యెహోవా ప్రజల ఎడల ఈజిప్టు దేశీయులకు కటాక్షము కలుగచేశాడు. ఇరుగు పొరుగు వారు ఇశ్రాయేలీయులు అడగగానే తమ నగలు ఇచ్చేశారు. దేవుడు వారికి అలాంటి మనస్సు కలిగించాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి నగలు దోచుకోలేదు. అది వారికి న్యాయంగా రావలసిన కూలి. వీరు అడగ్గానే వారిచ్చారు. ఇంతకాలం వారు ఉచితంగా చాకిరీ చేశారు. దానికి రావలసింది అడిగి తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఇరుగు పొరుగువారు కూడా మంచి మనస్సుతో వీరు అడిగిందే తడవుగా ఇచ్చేశారు. ఈజిప్టు దేశంలో మోషే అనే వ్యక్తికి గొప్ప పేరు వచ్చింది. అతడు ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి గొప్పవాడయ్యాడు. దైవ సేవకులు ఇలాంటి గుర్తింపు కోసం తాపత్రయపడరు. గుర్తింపు వస్తుంది, రాదు, దానిని గురించి దైవ సేవకుడు ఉబ్బి తబ్బిబ్బు కాడు, కుంగిపోడు. ప్రజల దృష్టిలో హెచ్చుతగ్గులు దైవ సేవకులకు సమానమే. ఎలాగైనా మోషే ఎంత గొప్పవాడో ప్రజలకు తెలిసిపోయింది. మోషే ఫరోతో అన్నాడు, యెహోవా ఆజ్ఞ, మధ్యరాత్రి నేను ఈజిప్టు దేశంలోకి బయలు వెళ్లుతాను. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసిరే దాసిదాని తొలిపిల్ల వరకు ఈజిప్టు దేశమందలి తొలిపిల్లలందరూ చస్తారు. జంతువులలో తొలిపిల్లలన్నీ చస్తాయి. అప్పుడు ఈజిప్టు దేశమందంతటా మహాఘోష పుడుతుంది. అట్టి ఘోష అంతకు ముందెన్నడూ పుట్టి ఉండలేదు. అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఈజిప్టు దేశీయులను, ఇశ్రాయేలీయులను వేరుపరుస్తాడని మీకు తెలిసి వచ్చేటట్లు మనుష్యుల మీద గాని, జంతువుల మీద గాని, ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనా ఒక కుక్క కూడా తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా వద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి చెప్తారు, నీవు, నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలుదేరిపోండి, ఆ తరువాత నేను వెళతాను. ఈ మాటలు చెప్పి మోషే ఫరో వద్ద నుండి అత్యాగ్రహంతో వెళ్లిపోయాడు. అప్పుడు యెహోవా మోషేతో చెప్పాడు, ఈజిప్టు దేశంలో నా మహత్కార్యాలు విస్తారమయ్యేటట్లు ఫరో మీ మాట వినడు. మోషే, అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యాలు చేశారు. అయినా యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరచగా అతడు తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను పోనీయలేదు. గమనించాలి, మనుష్యులకు, జంతువులకు కూడా ఈ శిక్ష వర్తించింది. ఈజిప్టు దేశంలో వారి మతంలో సాధారణమైన నమ్మకం ఒకటి ఉంది. మనుష్యులలో కాని, జంతువులలో కాని తొలిచూలు దేవునికే చెంది ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ దేవుళ్లకు చెందిన ఆ తొలిచూలును యెహోవా హతం చేస్తాడు. వారిని ఆ దేవతలు కాపాడగలవా? అంతేకాదు, ఈజిప్టు దేశీయుల పిల్లలకు, ఇశ్రాయేలు పిల్లలకు ఉన్న తేడా అందరూ గుర్తించాలి. వీరి మధ్య ఉన్న తేడా ఏమిటి అంటారా? అది వారి జాతిని బట్టి కాని, వారి కుటుంబాలను బట్టి కాని, నాగరికతను బట్టి కాని వచ్చిన తేడా కాదు. ఈ భేదం గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి వచ్చింది.
ప్రతి ఇంటి ద్వారబంధాలకు గొర్రెపిల్ల రక్తం పూసి ఉండాలి. అలాంటి ఇంటిని మరణదూత శిక్షించడు, దాటిపోతాడు. దీనినే పస్కా అంటారు. సోదరీ సోదరులారా, పాత నిబంధన అంతటిలో పస్కా సంస్కారం యేసుక్రీస్తును, ఆయన బలియాగాన్ని చూపినంతగా మరి ఏ సంకేతము చూపదని గ్రహించాలి. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయములో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించాలి. మోషే నాయకత్వం ఈజిప్టు దేశీయులపై ఎంతో ప్రభావం చూపింది. ఈజిప్టు దేశంలో జ్యేష్ఠ కుమారుల మరణం యెహోవా దేవుని తీర్పు అని ప్రజలు గుర్తించారు. అందుచేత ఇశ్రాయేలీయులు అడిగింది ఇవ్వటానికి సిద్ధపడ్డారు. మోషే మిద్యానులో ఉండగానే అక్కడి ప్రజలు అతణ్ణి గొప్ప నాయకుడని గుర్తించారు. అయితే ఈజిప్టుకు వచ్చాక అతని ద్వారా జరిగిన అద్భుతాలను బట్టి అతని నాయకత్వం ధృవపడింది. ఇందులో మరో రహస్యం ఉంది. ఈజిప్టు ప్రజలు మోషేను ఘనపరిచారు గాని ఫరో రాజు మాత్రం అతణ్ణి అవమానపరిచాడు. ఈజిప్టు దేశంలోని దేవతలందరికీ తీర్పు వచ్చింది. యెహోవా దేవుడే నిజమైన దేవుడని ప్రజలందరూ గుర్తించారు. ఫరో దేవుని దృష్టిలో మారు మనస్సు నొందని దౌర్భాగ్యుడు. అతడు సైతానీయమైన ప్రవృత్తి గలవాడు. అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు, అబద్ధాలాడుతున్నాడు, దేవుణ్ణి ధిక్కరిస్తున్నాడు, ఇశ్రాయేలు జాతిని ద్వేషిస్తున్నాడు, ఇశ్రాయేలు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నాడు. ఈ కారణం చేత యెహోవా దేవుడు తన మహిమను కనపరుస్తున్నాడు. తాను ఎంత గొప్ప దేవుడో లోకానికి బయలుపరుస్తున్నాడు. దేవుడు తీర్పరిగా త్వరపడి చర్య తీసుకోడు. తీర్పు తీర్చడానికి ముందు మందలిస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. శ్రోతలు, మీరేమనుకుంటున్నారు? దేవుడు ఇంతగా చెప్పినా, ఇన్ని సూచక క్రియలు చూపినా మారు మనస్సు పొందనివాడు మూర్ఖుడు, దౌర్భాగ్యుడు. అసలు రహస్యమేమిటంటే, ఈ తెగుళ్లు మొదలు కాకముందే ఫరో ఎప్పటి నుండో మొండి మనిషే. తనకంటే గొప్ప వ్యక్తి ఎవ్వరూ ఉండకూడదు, తనను మించిన వ్యక్తి ఎవ్వరూ లేరు అనే గర్వం అతణ్ణి నింపివేసింది. అందుకే అతడు ఆ విధంగా రెచ్చిపోతున్నాడు. మొండితనం, అవిశ్వాసం ఈ రెండూ కలిస్తే మనిషికి నాశనం తప్పదు. ఎంత ప్రళయం వచ్చినా, తన ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చచ్చినా అతని హృదయం కరగటం లేదు. అంటే అతడు ఎలాంటి వాడని చెప్పాలి? దేవుని అధికారాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అతడు ఒప్పుకోవటం లేదు. తానే ఒక దేవుణ్ణి అనుకుంటున్నాడు. ఇది అచ్చం సైతాను బుద్ధి. తానే దేవుణ్ణని చెప్పి సభాపర్వతము వరకు తనను తాను హెచ్చించుకున్నాడు లూసిఫర్. సోదరీ సోదరులారా, ఒక మనిషి దేవుని వద్దకు రావడానికి ప్రమాదాలు కలగాలా? భూకంపాలు రావాలా? మనిషి తన హృదయాన్ని గట్టిపరుచుకోకూడదు. రోగం వచ్చేదాకా కనిపెట్టుకోకూడదు. ముందుగానే ప్రభువు వద్దకు వస్తే ఆ రోగం రానే రాదు గదా. దేవుని నడుపుదల కోసం ఇప్పుడే మీ హృదయాలను, మనస్సులను తెరవండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమలాడుకుంటున్నాము. మరో మాట, మోషే అహరోనులు ప్రతిసారి రాబోయే తెగులును గురించి మందలిస్తూనే ఉన్నారు. అయినా ఫరో ఇశ్రాయేలు ప్రజలను వెళ్లనివ్వటం లేదు. పైగా దేవుని మాటలు విని అతని హృదయం మరీ గట్టిపడిపోయింది. ఫరో వైఖరి వల్ల దేవుని సేవకులకు, దేవునికి కూడా ఎంతో అవమానం కలిగింది. మొదటి 6 తెగుళ్లు ఫరో హృదయాన్ని రాను రాను గట్టిపరిచాయి. 6వ తెగులు తరువాత దేవుడు గొప్ప తీర్పు ప్రకటించాడు. దుష్టులు, దుర్మార్గులు మారుమనస్సు పొందకపోతే వారు చేసిన ప్రతి పాపానికి తీవ్రమైన శిక్ష విధించబడుతుంది. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం. మీరు ఈ వచనాన్ని వినలేదా? ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతాడు. ఈ వచనం ఫరో రాజుకు అక్షరాలా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇలాంటి మూర్ఖులకు మరొక తరుణం దొరకదు. నాశనం ముంచుకొస్తుంది. ఇది హఠాత్తుగా జరుగుతుంది. ఫరో మొండి హృదయాన్ని ఒకానొక స్థితిలో దేవుడు స్థిరపరచవలసి వచ్చింది. అతని పాపానికి రావలసిన అంతిమ శిక్షను
దేవుడు విడుదల చేస్తానని మళ్లీ చెప్తున్నాడు. దేవుడు ఎవరినీ ఒత్తిడి చేయడు, స్వేచ్ఛనిచ్చి తీర్మానం చేసుకోమంటున్నాడు. ఫరో మనస్సు మార్చుకోవడానికి ఎన్నెన్నో అవకాశాలు దేవుడిచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు, దుర్మార్గులు మరణమునొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు తిప్పుకొనండి, మీ దుర్మార్గం నుండి మరలి మనస్సు తిప్పుకోండి. మీరెందుకు మరణము నొందుతారు? ఇదే సవాలును దేవుడు ఫరోకు కూడా అందించాడు. సోదరీ సోదరులారా, పాత నిబంధనలో కాల నిర్ణయం యూదుల పంచాంగాన్ని బట్టి లెక్కించబడుతుంది. హీబ్రూ వారి పంచాంగం పాత నిబంధనను గ్రహించడానికి ఎంతో సహాయపడుతుంది. హీబ్రూ ప్రజలు నవంబరు, డిసెంబరు నెలల్లో విత్తనాలు వేస్తారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో పంట కోస్తారు. సరిగ్గా అదే సమయంలో ఉగాది మొదలవుతుంది. సంవత్సరానికి మొదటి నెల అబీబ్, 2 జీవ్, 3 సివాన్, 4 తమ్మూజు, 5 ఆబ్, 6 ఏలూల్, 7 ఏతానీం, 8 బూల్, 9 కిస్లేవ్, 10 తెబెత్, 11 సెబాత్, 12 ఆదార్. ఈ చివరి నెల ఫిబ్రవరి, మార్చి నెలలో వస్తుంది. అబీబ్ నెలలో పస్కా పండుగ వస్తుంది. సివాన్ నెలలో పెంతెకోస్తు పండుగ వస్తుంది. ఏతానీం నెలలో బూరల పండుగ, పశ్చాత్తాప దినం, పర్ణశాలల పండగ వస్తాయి. కిస్లేవు నెలలో ప్రతిష్ఠార్పణల పండగ వస్తుంది. ఈ 12 నెలలు వీటి క్రమం జ్ఞాపకం ఉంచుకుంటేనే కాని పాత నిబంధన చరిత్ర అర్థం కాదు. సోదరీ సోదరులారా, వింటున్నారా? బైబిలు గ్రంథమంతటా యేసుక్రీస్తును గురించిన ఛాయామాత్రమైన సంకేతాలు ఎన్నో కనపడతాయి. నిర్గమకాండంలో మోషే నాయకత్వంలో సాక్ష్యపు గుడారం నిర్మాణమైంది. అందులో ఉన్న ప్రతి వస్తువు యేసుక్రీస్తునే సూచిస్తుంది. దేవుడు నిబంధన దేవుడు. దేవుడు మానవునితో చేసుకున్న నిబంధన శాశ్వతమైనది. కీర్తనలు 89, 34 నుండి 37 వచనం వరకు. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉంటుందని, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిలో ఉంటుందని, చంద్రుడున్నంత కాలం అది నిలుస్తుందని, మెంట ఉన్న సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుతుందని, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను. దావీదుతో అబద్ధమాడను అంటున్నాడు దేవుడు. యిర్మీయా 31వ అధ్యాయం 35 నుండి 37 వచనం వరకు. పగటి వెలుగుకై సూర్యుణ్ణి, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రాలను నియమించేవాడు, దాని తరంగాలు ఘోషించేటట్లు సముద్రాన్ని రేపేవాడు అయిన యెహోవా ఆ మాట సెలవిస్తున్నాడు. పైనున్న ఆకాశ వైశాల్యాన్ని కొలవడము, క్రింద ఉన్న భూమి పునాదులను పరిశోధించడము శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారినందర్నీ త్రోసివేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని నిబంధన శాశ్వతమైనదని పదే పదే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 19 నుండి 26 వచనం వరకు. దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగం చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేసే కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమవుతుంది. అనగా నా నిబంధన ఎన్నటికీ వ్యర్థం కాదు. ఆకాశ నక్షత్రాలు లెక్కించ శక్యం కానట్లు, సముద్రపు ఇసుక రేణువులను ఎంచడం అసాధ్యమైనట్లు, నా సేవకుడైన దావీదు సంతానాన్ని, నాకు పరిచర్య చేసే లేవీయులను లెక్కించలేనంతగా నేను విస్తరింపచేస్తాను. పగటిని గురించి, రాత్రిని గురించి నేను చేసిన నిబంధన నిలకడగా ఉంటుంది.
భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించేవాడను నేనే అంటున్నాడు దేవుడు. సోదరీ సోదరులారా, దేవుని నిబంధన ఎన్నటికీ వీగిపోదు. అయితే ఇందులో ఒక రహస్యమున్నది. ఆదాము హవ్వలతో దేవుడు వారు పతనము కాకముందు ఒక నిబంధన చేశాడు. ఈ నిబంధన సంకేతం మనకు బాగా తెలుసు. ఆదికాండం 2:17 మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలాలు తినకూడదు, వాటిని తినే రోజున నిశ్చయముగా చస్తావు. ఇది విధేయత నిబంధన. ఇది షరతుతో కూడింది. ఈ పండు తినకూడదు, తింటే చస్తావు. ఇది ఆదాము హవ్వలు పాపములో పడకముందు చేసిన నిబంధన. అయితే ఆదాము హవ్వలు పాపములో పడిన తరువాత దేవుడు వారితో మరొక నిబంధన చేశాడు. ఈ నిబంధన వాగ్దానములతో కూడింది. ఆదికాండం 3:15 ఇది యేసుక్రీస్తును సూచిస్తున్నది. మానవుని విమోచన ఇందులో ఇమిడి ఉన్నది. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగచేస్తాను. అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దానిని మడిమె మీద కొడతావు. దీనికి అనుబంధంగా ప్రకటన గ్రంథం 22:3 వినండి. అది పరలోకం. అక్కడ శాపగ్రస్తమేదైనను ఉండదు. యేసుక్రీస్తునందు ఈ నిబంధన నెరవేరింది. రోమా 8:18-23 వరకు. మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసము సృష్టి మిగుల ఆశతో తేరిచూస్తూ కనిపెడుతున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యము పొందుతాను అని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్తూ ఏకగ్రీవముగా మూలుగుతూ ప్రసవవేదన పడుతోందని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కోసమై, అనగా మన దేహము యొక్క విమోచన కొరకై కనిపెడుతూ మనలో మనము మూలుగుతున్నాము. ప్రియ సోదరీ సోదరులారా, ఈ వాక్య భాగంలో నాశనమునకు లోనైన దాస్యం, దేహము యొక్క విమోచన అనే 2 మాటలను గమనించండి. యేసుక్రీస్తే మనలను నాశనమునకు లోనైన దాస్యము నుండి విమోచించే రక్షకుడు, ప్రభువు. ఆ శుభదినం కోసం, దేవుని కుమారుల విమోచన దినము కోసం సృష్టి యావత్తు ఎదురు చూస్తూ ఉన్నది. యేసే విమోచకుడు. నిర్గమకాండంలోని సందేశమిదే. మోషే తన ప్రజలను దాస్యములో నుండి వాగ్దత్త భూమిలోకి నడిపించాడు. అతడు యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకము నుండి పరలోకములోనికి మనలను నడిపిస్తాడు. ఆయన మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. మన విశ్వాసయాత్రలో మనలను నడిపించేవాడు, ఆయన ఉన్నవాడు అనబడేవాడు. పాత నిబంధనలో ఆయనను ప్రభువు, దేవుడు, యెహోవా అన్నాము. ఆయన సర్వశక్తిమంతుడు, అబ్రహాము దేవుడు, బేతేలులో యాకోబుకు ప్రత్యక్షమైన దేవుడు, పరిశుద్ధుడు. ఆయన రోషము గల దేవుడు, ఇశ్రాయేలుకు దేవుడైనవాడు. ఆయన ఆది అంతము, ఆల్ఫా ఒమేగా, రక్షకుడు. ఆయన సర్వశరీరులకు దేవుడు, నమ్మకమైన సత్యసాక్షి. ఇశ్రాయేలుకు ఆయన తండ్రి, ఆయన మహారాజు. సోదరీ సోదరులారా, ఈ దేవుడు నానా సమయములలో నానా విధములుగా, అనగా నానా భాగములుగా, అంచెల వారీగా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తే ఆయన కుమారుడు. ఈ యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నవారు ధన్యులు. యేసుక్రీస్తుకు లోకంలోని ప్రతి వ్యక్తికి ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని బట్టి మానవుని నిత్య భవిష్యత్తు ఏదో ఇక్కడే తేలిపోతుంది. యేసు వెంబడి నడిచే గొర్రెలు
ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతాయి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి. యేసు మంచి కాపరి, రక్షించే కాపరి, గొప్ప కాపరి, మనలను నడిపిస్తున్న కాపరి, ప్రధాన కాపరి, మన కోసమై రానున్న కాపరి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.